నేను కూడా ఆదివారం కూటానికి మీరు వచ్చినట్టే వచ్చి కాసేపు 4 ముక్కలు విని ఈ 4 ముక్కల్లో 2 సార్లు రోడ్ల మీద తిరిగి ఆయన కొనుక్కొని తింటాడనికండి. ఏది ఇనే 4 ముక్కల్లో 2 సార్లు బాత్రూమ్కి తిరిగి 2 సార్లు బజార్ల మీద తిరిగి వచ్చి కూర్చొని ఆ 4 ముక్కలు విని ఆ 4 ముక్కల్లో 3 ముక్కలు బాగొట్టుకొని 1 ముక్క చెవులో వేసుకొని ఇంటికి బాగానే శుభ్రంగా చికెనో మటనో తిని శుభ్రంగా నిద్రపోయి మరి ఆదివారం రెస్టు తీసుకొని శుభ్రంగా 6 రోజులు మళ్ళీ సంపాదన అనుకుంటూ పోయేవాడిని. ఆ సెక్షన్ అంతా వదిలిపెట్టి ఆత్మలో ఎందుకు పరిగెత్తా? క్రీస్తు ప్రేమ నా హృదయములో నింపబడింది, అది నన్ను బలవంతం చేసింది. నీ కోసం నువ్వు బతకటం కాదు, నీ సంపాదన కోసం నువ్వు బతకటం కాదు, నీ వాళ్ళ కోసం మాత్రమే నువ్వు బతకటం కాదురా. నా పేరు తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు, వారిలో కొందరికైనా నువ్వు సువార్త ప్రకటించి రక్షిస్తావని ఆశించాను నా కుమారుడా. ఏం ప్రేమ లేదా సాటి వ్యక్తుల మీద? ఎవరో నిన్ను ప్రేమించి నీకు సువార్త చెప్తే విని మారు మనసు పొంది రక్షణ పొందావు. మరి ఎవరి ప్రేమ నువ్వు పొందుకున్నప్పుడు నీ ప్రేమ కూడా పక్కాళ్ళకు చూపించాలి కదరా. ఇది ఎక్కడ అన్యాయంరా? ఎవరో ప్రేమ చూపించి నీకు సువార్త చెప్తే నువ్వు పొందుకున్నావు, నీవేమో ఇతరులకు ప్రేమ చూపని అంటున్నావు. ఇది ఎట్లా న్యాయంరా? అయ్యో ప్రభువా, ఇది తప్పు ప్రభువా. అట్లయితే నేను ప్రేమ కలిగి ఉంటాను. ప్రేమ కలిగి ఉంటే సువార్త చెప్పురా. మరి సువార్త చెప్పటం మొదలుపెట్టాను, దేవుని పరిచర్య ఇవ్వటం మొదలుపెట్టాడు, దేవుని పని చేయటం మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే పనిలో కొనసాగుతూ ఉన్నాను. చేసే పని సంపాదన అన్నీ పక్కన పెట్టి, అన్నీ వదిలిపెట్టి, ఆస్తుల సంపాదనని నీళ్లలో కలిపేసి ఆత్మల సంపాదన మీద పడ్డా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాతాళం ఖాళీ కావాలి, నరకం ఖాళీ కావాలి, పరలోక రాజ్యం ఆత్మలతో నింపబడాలి. మొత్తం ఖాళీ చేయకపోయినా కొంతైనా ఖాళీ అయ్యిద్దిగా. ఇప్పుడు నా వంతు నేను కష్టపడితే కొంతైనా ఖాళీ అయ్యిద్దిగా. నేను సిద్ధమైనట్టు మీరు కూడా సిద్ధమైతే ఇంకా ఖాళీ అయ్యిద్ది. కానీ ఎంతమందికి ఆ చిత్తశుద్ధి ఉంది? ఎంతమంది దాని గురించి ఆలోచిస్తారు? ఇందాక నేను చెప్పిన బాపత్లో చాలామంది ఉంటారు. ఏ బాపత్లో? అందరితో పాటు రావటం, కాసేపు కూర్చోవటం, ఆ కూర్చున్న కాసేపులో 2 సార్లు బయటికి లోపలికి తిరగటం, 2 సార్లు బజార్ల మీద తిరగటం, 4 ముక్కలు 1 ముక్క చెవులో వేసుకోవటం, 3 ముక్కలు గాలికి వదిలేయటం, ఆదివారం కోటవాగిని ఇంటికి పోవటం, అంత తినటం, నిద్రపోవటం, తెల్లారి పొలోని పోవటం. పోతే తప్పని నేను అనట్లేదు సోదరా, మళ్ళీ నన్ను క్షమించాలి మీరు. పోకపోతే మాకెట్నాటి సిద్ధయ్యా? నీకే? నాకే? నాకెట్టే? ఈరోజు మీరందరూ గ్యాదర్ అయ్యారండి. మీరందరూ లేనప్పుడు 10-15 మంది సంఘం ఉన్నప్పుడు మరి నాకెట్లా? మొదటిసారి విశ్వాసులందరూ కలిసి ఒక స్టీల్ డబ్బా తెచ్చి నిట్టాడికి కట్టి దాన్ని తీగలతో బంధించి వాళ్ళందరూ కలిసి దాతృత్వంతో విత్తిన కానుక ఎంతో తెలుసా? 60 రూపాయలు. 60 రూపాయలతో 6 రోజులు నడిచిద్దా? చెప్పయ్యా. అయినా సరే ఆయన వదిలేసేయమన్నాడు కనుక దాన్ని వదిలేశాను. చేసేదాన్ని సంపాదన మార్గాన్ని అన్నాడు, వదిలేశాను. కంప్లీట్గా సేవలో ఉండు అన్నాడు, ఉన్నాను. ఆ 60గానే ఉంచి 6 దినాలు నన్ను పోషించాడు. ఆశ్చర్యకరుడు ఆయన. ఆనాటి నుంచి దేవుని మీద ఆధారపడి ప్రార్థించి పొందుకోవటం నేర్చుకున్నా, దేవుని మీద ఆధారపడి బతకటం నేర్చుకున్నా. మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులను బట్టి ఏదన్నా మినిస్ట్రీ కిందికి వెళ్దామా అని అనిపించింది. అప్పుడు దేవుడు మాట్లాడాడు. ఎవరో ఇచ్చే జీతానికి అలవాటు పడి అహబు రాజు దగ్గర జీతానికి ప్రవచించిన ప్రవక్తలు నాకొద్దురా, నేను పంపే ఆహారం కోసం కెరీతు వాగు దగ్గర కాచుకునే ఏలియా కావాలి నాకు. ఏలియా కావాలరా నాకు. మోకాళ్ళుని నేను ఇచ్చేదాన్ని పొందుకునే దానికి ఎదురు చూసేవాడు కావాలన్నాడు. సిగ్గుపడ్డాను, క్షమించు ప్రభా, బలహీనపడ్డాను. ఆయన పాదాలు పట్టుకొని దేవునికి ప్రార్థించే పొందుకోవాలని
నా అవసరతలు ఎవరికీ చెప్పకూడదు, ఎవరిని అడగకూడదు అని తీర్మానం చేసుకొని ప్రభు పాదాల మీద పడి ప్రార్థన చేసి ప్రతిదీ ప్రార్థన ప్రార్థన ప్రార్థన, దేవా నాకు ఇది అవసరం, దేవా నాకు అది అవసరం అని ఏది కావాలంటే అది మొర్రపెట్టి దేవుని దగ్గర నుండి సమస్తము పొందుకొని అనుభవం పొందుకున్నాను. కాబట్టి ఈరోజు ఇంత గట్టిగా చెబుతున్నా, ప్రార్థన చేయండి, దేవుడు చూసుకుంటాడని. నేను పొందుకున్న అనుభవం లేకపోతే నేనేం చెప్తా? నేను జీతగాడిని అయి ఉంటే మీకు కూడా జీతాలు వచ్చే మార్గాలను చూపించేవాడిని. జీతగాడు నయమై ప్రార్థించి పొందుకున్నాను నేను. అలవాటు అనుభవం నాకుంది. అందుకే ఏది అడ్డం తిరిగినా ఏ మోకాళ్ళని చెప్పేది. అందుకే నేను ప్రార్థన చేయి, దేవుడు చూసుకుంటాడు. నా దేవుడు ఎండిపోయిన దానిలో నుంచి కూడా నీకు కావాల్సిన దాన్ని ఇప్పించగలుగుతాడు. మోడలను చిగురింపజేయగలుగుతాడు. చేదైన అనుభవాన్ని మధురమైన అనుభవాలుగా మార్చగలుగుతాడు. ప్రార్థించు, మొర్రపెట్టు, మొత్తుకోమని చెప్తాను నేను. ఎందుకంటే అనుభవం. ప్రేమ నన్ను బలవంతం చేసింది. ఆ ప్రేమ నేను దేవుని పనికి వచ్చేటట్టు చేసింది, దేవుని పనిలో నిలిచేటట్టు చేసింది. ఈరోజు కూడా అలాంటి పెద్ద పెద్ద పనులకు పూనుకోవడానికి ఆ ప్రేమే కారణం. మరి నన్ను వెంబడిస్తున్న నా ఆత్మీయ బిడ్డలుగా అలాంటి ప్రేమతో మీరు ఎంతవరకు నింపబడ్డారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. సాటి ఆత్మల కొరకు మీలో భారం ఉందా? పరితాపం ఉందా? వారిని రక్షించాలి అనే ఆరాటం మీలో ఉందా? ఎంతమంది ఉందో చేతులు ఎత్తండి. నిజంగా నిజం మీరు చెప్పేది. ఇలా చేతులు ఎత్తిన వాళ్ళు అట్లా కదిలించండి. ఆత్మలను రక్షించాలన్న భారం మా గుండెల్లో ఉందన్నా, మా సమాజంలో ఆ వ్యక్తులను చూసినప్పుడు అయ్యో వీళ్ళు రక్షింపబడలేదే, మా బంధువులను చూసినప్పుడు అయ్యో వీళ్ళు రక్షించబడలేదే, మా వీధిలో ఉన్న ప్రజలను చూసినప్పుడు అయ్యో వీళ్ళు రక్షింపబడలేదని ఏడుపు నా గుండెల్లో ఉందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్, నిజంగా ఉంది మీలో. ఉంది. ఎలా చెప్పగలనో తెలుసా? ఉంది కాబట్టే గడిచిన సంవత్సరంలో 4500 పైచిలుకు ఆత్మల్ని రక్షణలోకి నడిపించగలగటం జరిగింది. అంటే పాతాళంలో 4000 పైచిలుకు ఆత్మల స్థలం ఖాళీ అయిపోయిందని అర్థం. కొట్టు కొట్టు కొట్టు. నా దేవుని మహిమార్థమే చెప్పండి కూడా. దేవుని మహిమపరచు. 4500 మంది గడిచిన సంవత్సరంలో ఖాళీ. అంతకుముందు అంతే. అంతకుముందు అయితే ఇంకా 5300. సంవత్సరం పాతాళం ఖాళీ. పరలోక రాజ్యం నింపబడుతుంది. ఎందుకు? నా బిడ్డలు కర్తవ్యం తెలుసుకున్నారు. నా బిడ్డలు ఒట్టిగా మాటలు విని పోయేవాళ్ళుగా గాక ఆత్మల కొరకు అంగలార్చేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, ప్రకటించేవాళ్ళు, ప్రేమ చూపేవాళ్ళు, అవసరమైతే జేబులో ఉన్నది తీసి ఇచ్చి ప్రేమను పంచి సాక్ష్యం నిలబెట్టుకొని సమాజాన్ని కదిలించే వాళ్ళుగా నా బిడ్డలు ఉన్నారు. కాబట్టి ఆ పని నేను చేయగలుగుతున్నా. నా బిడ్డలు అట్టి వారై ఉండకపోతే నేనొక్కడిని ఎంత కష్టపడి ఎంతమందిని రక్షించగలుగుతా? అందుకే ఈ విషయంలో నేను మిమ్మల్ని దేవుని కృపను బట్టి, నా దేవుని సహాయాన్ని బట్టి మెచ్చుకుంటున్నాను. ఒక్కొక్క బిడ్డ 10 మందిని, 15 మందిని, 20 మందిని, 30 మందిని, 40 ఆత్మల్ని. ఎంత తపన, ఎంత ప్రేమ ఆత్మల కొరకు, ఎంత ఆరాటం. కొంతమంది అంటారు కూడా, అమ్మ నీ సంబడం ఏందో నువ్వు చూసుకో, ఊరక వాళ్ళు రక్షించబడలేదు, వీళ్ళు రక్షించబడలేదు, ఊరక వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ఇంటోళ్ళు కూడా, ఇంటోళ్ళు బంధువులు కొంతమంది. నువ్వు చెప్తావు నా సంబడం బాగానే ఉంది, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆత్మలు నశించిపోతున్నారు. నా గుండెల్లో క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తూ ఉంది. నేను చూస్తూ ఉండలేకపోతున్నాను. నేను ప్రార్థిస్తాను, ప్రయత్నిస్తా, ఆత్మలు ఏమన్నా రక్షించగలనేమో. ప్రేమ పంచుతా, సువార్త చెప్తా, అవసరమైతే చాకిరీ చేస్తా. కానీ ఒక ఆత్మ రక్షించబడితే నాకంతే చాలు. విలియం కేరీ అనే దైవజనుడు అన్నాడు, ఏమన్నాడో తెలుసా? ఒక్క పుష్పం కోసం 1000 ముళ్ళైనా భరిస్తాను ప్రభువా అన్నాడు. ఎంత భయంకరమైన మాటో చూడండి. అది ఒక్క ఆత్మ రక్షింపబడటం కోసం 1000 బాధలైనా పడతానయ్యా అని అర్థం అన్నమాట. ఒక్క ఆత్మని నరకం నుంచి కాపాడటం కోసం 1000 కష్టాలైనా నేను పడతానయ్యా, నన్ను పడని పర్వాలేదు కానీ ఆత్మను రక్షించు ప్రభువా అని ప్రార్థించేవాడట. నరకము నుండి ఆత్మలను కాపాడు ప్రభువా, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఘోరమైన యాతనాకరమైన స్థలం ప్రభువా,
అందులోకి ప్రజలు వెళ్ళకూడదు ప్రభువా, అందులో ప్రజలు వెళ్ళకూడదు ప్రభువా. ప్రజలు నీ రాజ్యంలోకి రావాలి, నీ పరలోక రాజ్యంలోనికి రావాలి, నీ మహిమలోనికి రావాలి. చాలామంది నీ దగ్గరకు వస్తున్నారు కానీ మారు మనసు పొందట్లా, బాప్తిస్మం పొందట్లా. వాళ్ళతో మాట్లాడు ప్రభువా, వాళ్ళని దర్శించు ప్రభువా. వాళ్ళ పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మం ఎంత అవసరమో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు ప్రభువా. అయ్యో వాళ్ళు నిన్ను వెంబడిస్తున్నారు కానీ బాప్తిస్మం పొందట్లేదు, ఇంకా పాపులుగానే ఉన్నారు ప్రభువా. వారి పాపాలను కూర్చిన స్పృహ వాళ్ళకు వచ్చేటట్టు చేసి వాళ్ళు రక్షింపబడేటట్టు చేయి ప్రభువా అని నీ కళ్ళు కన్నీళ్లు గారుస్తున్నాయంటే దేవుని వాళ్ళు అందరూ నడుం కట్టారు కనుక 4,443 నాలుగులు 43 41 4,441. ఏందండి అసలు దేవుడు రేపిన ఆ ప్రేమ అగ్ని చల్లారిపోకూడదు. అది చల్లారిపోయినప్పుడు అట చెప్పింది, మనలో ఆ ప్రేమాగ్ని చల్లారినప్పుడు పాతాళం నిండిద్దమ్మా. పాతాళాన్ని నిండనీయకూడదు, పాతాళం ఖాళీ కావాలి. దాని ద్వారములు మన ఎదుట నిలవకుండా దాని ద్వారములు తీసివేయబడాలి, అది తొలగిపోవాలి. అంటే మనలో ప్రేమాగ్ని చల్లారకూడదు. కానీ దాన్ని చల్లార్చడానికి శత్రువు నిరంతరం కృషి చేస్తుంటాడు. ఇప్పటికే మనలో కొంతమందికి ఆ ప్రేమ చల్లారింది, కొంతమందిలో మిణుకు మంట ఉంది, కొంతమందిలో మాత్రం కొంత మండుతుంది. ఆ మండుతున్న వాళ్ళు కష్టపడ్డారు కనుక 4,400 గొప్పగా చెప్తున్నాం. మీకు ఒక రహస్యం చెప్పనా? నేను చెప్పింది నిజం అంటానికి నిరూపణ చెప్తా. ప్రేమ చల్లారిపోయింది అనేదానికి నిరూపణ చెప్తా. ఇప్పుడు ఈ మందిరం నిడివి, ఈ మందిరం స్ట్రెంత్ ఇంచుమించు ఒక 20,000కు పై చిలుకండి, కూర్చోవచ్చు. దీని అంచనా అలాంటిది. అయితే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోండి. ఓకేనా రైట్. 2 ఆరాధనలకు కలిపి ఎంత వేద్దాం? 2 ఆరాధనలకు కలిపి సరే, ఒక్క ఆరాధన కలిపి ఒక 20, ముందు ఆరాధన సంగతి పక్కన పెడదాం. లేదు 2 ఆరాధనలు కలిపి 40 వేద్దామా? 40 లైవ్ కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ మనకి లైవ్ కూడా ఉంది. ఆరాధన అయిపోయి ఒక 4-5 గంటలు అయ్యేటప్పటికి 50,000 60,000 చూస్తారు. అది అవి కలపొద్దులే, వాళ్ళని అట్ట పెడదాం. అంటే వాళ్ళు అనుకుంటారు అంటే మేము ఇప్పుడు లెక్కలో లేమో అని కాదు. మీరు కూడా ఉన్నారు, మీకు వందనాలు, మీరు కూడా ఉన్నారు. అయితే మీరు దూరంగా ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు నా కళ్ళ ముందు ఉన్నారు కాబట్టి లెక్క అడుగుతున్నాను నేను. ఒక 40,000 తీసుకుందాం. 40,000 కూర్చున్నోళ్ళు ఏమండి, 40,000 తీసుకుందాం. 40,000 సంఘ బిడ్డలు ఒక్కొక్కళ్ళు. మళ్ళీ ఈ 40,000 ఇక్కడ మెయిన్ బ్రాంచ్ వరకే. మిగిలిన 200 పై చిలుగు సంఘాల సంగతి కాదు నేను చెబుతుంది. మళ్ళీ అవన్నీ కుప్పేసుకుంటే ఇంకా చాలా అవుతాయి. ఆ ఆత్మలు అక్కడ పెడదాం, వాళ్ళ లెక్క వాళ్ళు చూసుకుంటారు. మన సంగతి మాట్లాడుకుందాం. నువ్వు రోగాలు తగ్గే వ్యవహారం, అప్పులు తీరే వ్యవహారం, సమస్యలు పోయే వ్యవహారం, కేసులు కొట్టేసే వ్యవహారం, అబ్బాయికి ఉద్యోగం వచ్చే వ్యవహారం, అమ్మాయికి పెళ్ళి అయ్యే వ్యవహారం, పిల్లలు పుట్టే వ్యవహారం చెప్పకుండా మాకు ఈ జనాభా లెక్కలేంది అనే డౌట్ తెచ్చుకోవాకండి. నేను చెప్పే మాటలు వింటే అవన్నీ ఆయనే చూసుకుంటాడు. నీ అప్పులు, నీ పిల్లలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, పెటాకులు మొత్తం ఆయనే చూసుకుంటాడు. కొంతమందికి ఏమో పెళ్ళిళ్ళు కావాలని ప్రార్థన, కొంతమందికి ఏమో ఆయన పెళ్లి పెటాకులు కావాలని ప్రార్థన. 2 ఆయన చూసుకుంటాడు. యేసునామంలో అదే ఇది ఇదే ఇది. దేవుని ఓకే, ఆయన చూసుకుంటాడు. నేను చెప్పే మాట మీద మనసు పెట్టు. దేవుని ప్రేమతో నిండిపోవాలి, అది పాయింట్ మంది. ఓకేనా రైట్. ఇప్పుడు లెక్కేసుకుందాం. 40,000 మంది సంవత్సరం అంతా కష్టపడి, సరే 40,000 వద్దండి, 50,000 వద్దండి, 20,000 మంది. ఇంతమందిలో కనీసం ఒక 20,000 మంది అన్న వినరా? వాక్యం వినరా? 20,000 మంది కష్టపడి
సంవత్సరం అంతా ప్రార్థించి, సంవత్సరం అంతా పరిచర్య చేసి, సంవత్సరం అంతా ప్రేమను చూపి, సంవత్సరం అంతా ప్రయాసపడి ఒక్క ఆత్మని రక్షిస్తే, ఒక్క ఆత్మని నరకం నుంచి కాపాడితే, ఒక్క జీవితాన్ని నిత్య జీవానికి చేరిస్తే నెక్స్ట్ ఇయర్కి ఎంతమంది అండి? ఏమని చెబుతాను, 4,000 మంది అని కాదు, 20,000 మంది రక్షించబడ్డారు అని చెప్పేవాడిని. హలో, కొడుతున్నారా? పరువు పోయే మాట చేస్తే కొడుతున్నారా? మీకు మైండ్ పోయింది, నాకు తెలుసు. ఒకసారి ఆలోచించండి. మరి ఆ మాట చెప్పగలిగానా? 4,000 అన్నాను నేను. ఉంది 4,000. ఇక్కడ ఉన్న ప్రజలు ఎంతమంది అండి? 40,000 అండి. 40,000 ఒక్కొక్కరు సంవత్సరం అంతా తిప్పలబడి